హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాణి బొటిక్. మన ఛానల్లో నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ ఉండిద్ది ఫ్రెండ్స్. చూడండి, నడుము కొలత ఎంత వచ్చిందో చూసి దాన్ని టేప్తో ఫోల్డింగ్ చేసేసుకొని 4 ఫోల్డింగ్ వేసుకొని అందులో ఒక ఫోల్డింగ్ కొలత తీసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ అయినా ఇదే మెజర్మెంట్లో ఉండిద్ది. టేప్లో 4 ఫోల్డింగ్ ఎంత వస్తే అంత మెజర్మెంట్ వేసుకొని గుర్తుపెట్టుకోవాలి. 1 ఇంచు టక్స్ కోసం 2 ఇంచులు ఖర్చు కోసం వేసుకోవాలి. వెనకాల నడుము పొడవు ఎంత ఉందో చూసుకొని ఆది బ్లౌజ్లో అదే కొలత క్లాత్ మీద పెట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుందాం. మనం తీసుకున్న ఖర్చు వైపు కూడా మార్కింగ్ పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకుందాం. చూడండి, ఆది బ్లౌజ్లో చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ వైపు నెక్ వైపు ఎంత ఉందో సరి చేసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. క్లాత్ మీద చివరి వైపు, బ్లౌజ్ మీద చివరి వైపు మార్కింగ్ కరెక్ట్గా పట్టుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటుగా పెట్టినా షోల్డర్ ఎక్కువ రావటం, మెడ ఎక్కువ రావటం జరిగిద్ది, చూసుకొని పెట్టుకోవాలి. టేప్తో ఒకసారి మెజర్ చేసుకుందాం. పైన పెట్టిన కొలత కింద పెట్టుకొని స్కేల్తో మార్కింగ్ చేసేసుకోవాలి. షోల్డర్ మీద పెట్టిన మార్కింగ్లు కూడా ఒకసారి చెక్ చేసుకొని అదే మార్కింగ్ క్రాస్ పోకుండా కింద వైపు ఇంకోసారి మార్కింగ్ చేసుకొని చంకలో కూడా ఎంత ఉందో చూసి మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో మొత్తం గీసేసుకుందాం. ఖర్చుల వైపు కూడా మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత మెడ వైపు మార్కింగ్ పెట్టుకుందాం. 1 ఇంచు మార్కింగ్ పెట్టుకుంటే మనకి రౌండ్ సరిపోద్ది ఫ్రెండ్స్. మామూలుగా ఎక్కువ రౌండ్ కావాలంటే ఒక 1/2 ఇంచు లోతు ఎక్కువ తీసుకొని మార్కింగ్ చేసుకుంటాం. కానీ బ్లౌజ్లో ఓల్డ్ ఉమెన్ ఎక్కువ డీప్ వేసుకోరు కాబట్టి నార్మల్గా పెట్టేసుకుందాం. ఒకసారి ఆ జాకెట్లో చెక్ చేసుకోండి. చూడండి, ఎక్కువగా వచ్చింది. మనకి ఇక్కడ ఖర్చులు కుట్టిన దాంట్లో ఖర్చులు లేవు, కుట్టాల్సిన దాంట్లో ఖర్చులు ఉన్నాయి కాబట్టి మార్కింగ్ చేసుకొని మెడ మామూలుగా ఎట్లాగుందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మెజర్మెంట్ మొత్తం సరిపోయేటట్టుగా అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. మనకి ఇక డౌట్ లేకుండా ఉండిద్ది. చంకలో లోతు 1.5 తీసుకొని రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ వేయటం కోసం ఒకసారి టేప్లో చెక్ చేసుకొని సగానికి ఫోల్డింగ్ వేసుకొని అక్కడ మార్కింగ్ పెట్టుకొని 4.5 నుంచి 5 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నెక్ పైకే ఉంది కాబట్టి తీసుకోవచ్చు. మనం పెట్టిన టక్స్ 1 ఇంచు మార్కింగ్ ఇక్కడ అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. అదే మార్కింగ్ కింద వైపు కూడా పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుందాం. మనం పెట్టిన మార్కింగ్ ప్రకారం కటింగ్ చేద్దాం. మనం పెట్టిన మార్కింగ్స్ మీదే కరెక్ట్గా కటింగ్ చేద్దాం. చూడండి, చంకలో ఖర్చుల కోసం గుర్తు కోసం టక్స్ పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు తేలిగ్గా ఉండిద్ది. హ్యాండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, 4 ఫోల్డింగ్స్ వేయాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా సరి చేసుకొని స్కేల్తో 1 ఇంచు పెట్టుకుందాం. కింద హెమ్మింగ్ కోసం స్కేల్తో గీసుకుందాం. చూడండి, ఆది బ్లౌజ్ తీసుకొని అందులో హ్యాండ్స్ కరెక్ట్గా సరి చేసుకొని క్లాత్ మీద వేసుకొని మార్కింగ్ లూజ్ మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్స్ పొడవు కూడా పెట్టేసుకుందాం. ఆది బ్లౌజ్ ప్రకారం మనం కటింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న కొలత ప్రకారం కట్ చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళకి కరెక్ట్గా సరిపోయినప్పుడు మనం అదే మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. పైన హ్యాండ్ మీద 2 ఇంచులు ఖర్చు పెట్టుకొని అక్కడ నుంచి స్కేల్తో స్ట్రైట్గా గీసేసుకొని అది మనం కర్వ్ షేప్లో తిప్పుకొని కటింగ్ చేసుకోవచ్చు. బాడీ మెజర్మెంట్ ప్రకారం మనం కటింగ్ చేసినప్పుడు కింద డీప్ చూసుకొని మన బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ పెట్టుకోవాలి. ప్రస్తుతం మనం ఆది జాకెట్తో కటింగ్ చేస్తున్నాం కాబట్టి జాకెట్లో ఉండ డౌన్తోనే మనం కటింగ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ అవుతుంది, సరిపోతుంది. చంకలోతు తీసుకుందాం. 30 ఇంచు వరకు తీసుకుంటే చంకలో లూజ్ రాకుండా కరెక్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మనం పెట్టుకున్న మెజర్మెంట్ ప్రకారం డౌన్ తీసుకున్నాము. ఈ ప్రాసెస్లో బ్లౌజ్ కటింగ్ ఒకవైపు బ్యాక్ నెక్, ఒకవైపు హ్యాండ్స్ వస్తాయి. మధ్యలో మనం ఫ్రంట్ నెక్ తీస్తాం. బ్యాక్ నెక్ కటింగ్ చేసిన ప్రకారం
ఇది స్ట్రైట్ కటింగ్ ఫ్రెండ్స్. ఈ బ్లౌజు 80 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ ఇది. చూడండి, మనకి ఆది బ్లౌజ్లోనే క్రాస్ కటింగ్గా స్ట్రైట్ కటింగ్గా అర్థం అయిపోయింది. అందులో ఉన్న గీతలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి, మనకి ఏదైనా డౌట్ ఉంటే అర్థమైపోయింది. ఆది బ్లౌజ్లో షేప్ డాట్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని అదే మెజర్మెంట్స్ మనం ఈ క్లాత్ మీద పెట్టుకుందాం. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్ వైపు నుంచి కరెక్ట్గా చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టుకుందాం. నెక్ నుంచి మళ్ళీ 4 హుక్స్ వరకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ షేప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని, గట్టిగా లాగొద్దు ఫ్రెండ్స్, నార్మల్గా పట్టుకొని మార్కింగ్ పెట్టుకుందాం. షేప్ బెల్ట్ వైపు కూడా మార్కింగ్ పెట్టుకొని చెక్ చేసుకుందాం. ఇప్పుడు టేప్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. 2.5 నుంచి మార్కింగ్ పెట్టుకోవాలి. మనం పైన క్లాత్ మీద గీసుకున్న మార్కింగ్ కింద వైపు కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మనం కటింగ్ చేయాల్సిన షేప్ పట్టి క్లాత్ కింద వైపు ఉండిద్ది. 1 ఇంచ్ వార షేప్ డాట్ వైపు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని చంక వైపు మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కింద వైపు మెజర్మెంట్స్ చూసుకుందాం. నెక్లో షేప్ ఎంత పెట్టాలో చూసుకుందాం. ఒకసారి ఆది బ్లౌజ్లో చెక్ చేసుకోండి. అందులో ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం మనం ఈ క్లాత్ మీద మార్కింగ్ పెడదాం. టేప్తో ఒకసారి చెక్ చేసుకోండి. 2.5 నుంచి ఉంది క్లాత్ మీద, 2.5 నుంచి పెడదాం ఫ్రెండ్స్. షేప్ లెంత్ ఎంత ఉందో మనం ఆది బ్లౌజ్లో కొలుసుకున్న మెజర్మెంట్ పెడితే సరిపోయిద్ది. 30 ఇంచ్ ఉంది. ఈ ప్రాసెస్లో షేపు ఎత్తినట్టు కాకుండా అణిగిపోయినట్టుగా వచ్చిద్ది. ఈ ప్రాసెస్ ఓల్డ్ ఉమెన్స్ కానీ, షేప్ ఎత్తుగా ఇష్టపడిన వాళ్ళు కానీ ఈ ప్రాసెస్లో కటింగ్ చేసుకుంటే మన బాడీకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనం వేసుకునే కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం కటింగ్ మార్చుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ మీద కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 2 చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి. చూడండి, నెక్ ఫ్రంట్ డీప్ ఎక్కువ రాకుండా నార్మల్గా పెట్టేసుకుందాం. ఈ బ్లౌజ్కి డీప్ ఎక్కువ అవసరం లేదు, నార్మల్గా పెట్టుకుంటే సరిపోయింది. మనం పెట్టుకున్న గుర్తుల మీద టక్స్ పెట్టేసుకుందాం. చంకలో లోతు తీసుకుందాం. 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకుంటే సరిపోయిద్ది. మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ మీద కటింగ్ చేద్దాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం. ఉన్న క్లాత్లో ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకోండి. 2 ఫోల్డింగ్స్ మీద వేసుకుంటే మనకి గట్టితనం ఉండిద్ది. ఒకసారి ఆది బ్లౌజ్లో చెక్ చేసుకొని అదే మెజర్మెంట్స్ ఇక్కడ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం తీసుకున్న మార్కింగ్ ప్రకారం ఆది బ్లౌజ్లో పొడవు ఎంత ఉందో చూసుకొని ఖర్చు కోసం పొడవు, అసలు మెయిన్ పొడవు పెట్టుకొని మార్కింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద కటింగ్ చేసుకుందాం. మనం కట్ చేసే క్లాత్ 1 మీటర్ ముక్క. ఎక్స్ట్రా ఇంకా మనకి క్లాత్ ఉంది కాబట్టి ఇంకో 2 ఫోల్డింగ్స్ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకుందాం. వేరే క్లాత్ లోపల వేసే అవసరం లేకుండా ఇదే సరిపోయిద్ది. దీని ప్రకారం పెట్టేసుకొని దాని మీద కటింగ్ చేసేసుకుందాం. గుర్తు కోసం టక్స్ పెట్టుకుందాం. చూడండి, మిగిలిన క్లాత్లో మనం తీసుకున్న క్లాత్లో నడుము బెల్ట్ కోసం క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ మిగిలిన ముక్కలో క్రాస్ పట్టీలు, ఉక్సులు పట్టీలు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.